నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. గత 20 సంవత్సరాలుగా యోగాలో ఎంతో మందికి శిక్షణనిస్తూ అలాగే వారు ఆరోగ్యంగా అనునిత్యం యవ్వనంగా కనిపించేలా చేస్తున్నటువంటి శ్రీమతి నాగలక్ష్మి గారు జాయ్ ఆఫ్ యోగా అకాడమీ ఫౌండర్ అలాగే డైరెక్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి యోగాతో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో మిస్ కాకుండా చూడండి. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ నాన్న. మేడం 20 years నుంచి చాలామందికి యోగాలో శిక్షణ ఇస్తూ ఉన్నారు. మీరు ముందుగా యోగాని ఎంచుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ప్రధాన కారణం అంటే ఇది నేను చిన్నప్పటి నుంచి యోగా చేయడం అనేది జరిగింది. యోగా స్కూల్ అప్పటి నుంచి కూడా యోగా నేర్చుకోవడం అనేది జరిగింది. సరే అనుకోకుండా జాబ్ పరంగా నేను అబ్రాడ్ వెళ్ళడం వల్ల అక్కడ వీకెండ్స్ టైం చాలా టైం ఉండడం వల్ల నేను అక్కడ మలేషియాలో ఉన్నాను. నేను ఒక 5 ఏళ్ళు. అయితే శనివారం ఆదివారాలు ఖాళీ ఉండడం వల్ల అక్కడ చైనీస్తో వాళ్ళతో కూడా చేయడం జరిగింది. సో నాకున్న నాలెడ్జ్ అక్కడ నేర్చుకోవడంలో అక్కడ ఉన్న మన ఇండియన్స్కి అక్కడ క్లాసులు చెప్పేదాన్ని. అక్కడ సాటర్డే సండేస్ అలా గడిచేది. అటు నుంచి ఇండియాకి వచ్చేసిన తర్వాత ఒక స్టూడియో పెడితే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచన వచ్చి చిన్నగా అలా స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నా ప్రొఫెషన్ అడ్వకేట్ నేను. అయితే ఇది ప్యాషన్గా ఉండేది యోగా. ఆ ప్యాషన్ వల్ల ప్రొఫెషన్ అయిపోయింది ఇప్పుడు. సో అలా 2007లో స్టార్ట్ చేశాను ఇన్స్టిట్యూట్. టీచింగ్లో మాత్రం ఒక 30 years నుంచి చెప్తున్నాను. కానీ స్టూడియో స్టార్ట్ చేయడం మాత్రం 2007లో స్టార్ట్ చేశాను. అలా చిన్న చిన్నగా ఒక్కొక్క బ్యాచ్ లాగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక 8 batches per day చెప్తున్నాను. టీచర్స్ని కూడా ట్రైన్ చేస్తున్నాను. సో వాళ్ళు కూడా బాగా నేర్చుకుని చక్కగా స్టూడియోస్ అది పెట్టుకుని వాళ్ళు కూడా బాగా యోగాలో బాగా వెల్ఫేర్గా ఇదవుతున్నారు వాళ్ళు. ఓకే మేడం. అలాగే మేడం మనం చూస్తున్నాం నిజంగానే యోగా చేయడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ పోతాయి అంటారా? ఖచ్చితంగా పోతాయి. అందుకనే యోగా అన్నారు. యోగా దాని అబ్రివేషనే యోగా అంటే యువర్ గైడ్ లైన్స్ YOGA యువర్ అబ్జర్వేషన్స్. అసలు అబ్జర్వేషన్స్ ఏమేమి ఉన్నాయి, మనం అసలు ఏంటి, మన గోల్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, మన ఆబ్జెక్టివ్స్, దాంతోపాటు మన గైడ్ లైన్ మన అసెస్మెంట్. సో ఇవన్నీ కూడా యోగా పేరులోనే దాని అబ్రివేషన్లోనే ఉంది. సో ఇట్ ఈస్ ప్యూర్లీ సెల్ఫ్. మన కోసం అనేది మనం ఏం చేస్తాం, మనం ఏం ఆబ్జెక్టివ్స్ ఏమి ఎంచుకుంటున్నాము, దానికి ప్రిన్సిపల్స్ ఏంటి, దాన్ని ఎలా అసెస్ చేస్తున్నాము, వన్ ఇండివిజువల్ ఏం చేయాలి అన్నది అలా యోగా అనేది ఉంది. సో ఇలా గ్రూప్గా ఇలా ఇన్స్టిట్యూట్ పెట్టి స్టూడెంట్స్ అందరికీ చెప్తే ఒక గ్రూప్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. సో అలా గ్రూప్ ఎనర్జీలో ఇండివిజువల్గా మనం చేసుకోకపోయినా కూడా గ్రూప్లో మోటివేట్ అయ్యి చేసుకుని అలా ఆరోగ్యం చాలామంది వాళ్ళు నేర్చుకోవడము సెల్ఫ్గా చేసుకోకుండా గ్రూప్లో చేయడంలో డెవలప్మెంట్ బాగా చూస్తున్నారు ఈ మధ్యకాలంలో. మేడం చిన్న పిల్లల నుంచి కూడా యోగా ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నారు. నిజంగానే చిన్నపిల్లలకి యోగా అవసరం అంటారా? ఒకవేళ యోగా చేయాలంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? ఓకే, ఈ యోగా అనేది పుట్టిన పిల్లల దగ్గర నుంచి బై డిఫాల్ట్ జరుగుతుంది. పుట్టిన తర్వాతనే ఒక 2 నిమిషాలు ఒక 1 month 2 months నుంచి కూడా వాళ్ళ కదలికలు, శరీరంలో కదలికలు అవన్నీ కూడా బై డిఫాల్ట్ అది యోగమే. అది అయితే అలా చేసుకుంటూ ఉంటేనే వాళ్ళ బాడీ ఎదగడము పైకి రావడం జరిగింది. అయితే నేర్చుకోవడం క్వశ్చన్ వరకు వస్తే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక 4 ఏళ్ల నుంచి అయితే మనం చెప్పేది వాళ్ళు గ్రహిస్తారు. ఆ గ్రహించడం అనేది ఒక 4 ఏళ్ల నుంచి మన చివరి శ్వాస వరకు నేర్చుకోవచ్చు. అయితే ఇందులో మగవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, అసలు ఇలాంటివి ఏవీ ఉండవు. అసలు ప్రతి ఒక్కరూ చేయవలసిందే. మనం సెల్ఫ్ అనాలిసిస్ మన బాడీ అనేది చాలా చాలా అవసరం. ఇది ఎక్కడ 5000 సంవత్సరాల ముందు నుంచి కూడా మొదలైంది. ఇది ఎప్పుడు మన ఆది గురువు ఆ మహాశివుడు అక్కడి నుంచే వస్తుంది. ఇది నిన్న ఇవాళ పుట్టింది కాదు. అయితే ప్రతి ఒక్కళ్ళు యోగా చేయడం వల్ల బెనిఫిట్స్ అనేది టేస్ట్ చేయాలి అంటే ముందు దాని గురించి అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలి అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు దగ్గర నేర్చుకుంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడైతే బెనిఫిట్స్ మనం పొందుతూ ఉన్నామో ఇంక అక్కడి నుంచి వదిలిపెట్టరు. అయితే ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు గత 15 ఏళ్ల నుంచి చూస్తే మన యోగా గురించి చాలా వచ్చేసింది. ఈ అంతకుముందు ఒక చిన్నగా అనుకునేవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళే ఉట్టి ప్రాణాయామ ముక్కు మూసుకుని ప్రాణాయామనే చెయ్యాలి అలా అనుకు. ఇప్పుడు అలా ఏమీ లేదు.
అవేర్నెస్ పెరగడంతో ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ డాక్టర్స్ దగ్గర నుంచి డాక్టర్స్ కూడా క్లాసులకు వస్తారు, వాళ్ళకి వస్తారు. అలాగే అథ్లెటిక్స్, స్పోర్ట్స్ వాళ్ళు, కల్చరల్ వాళ్ళు, సంగీతం చెప్పేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి ఆ శ్వాస మీద దృష్టి, ఆ గ్రిప్ వచ్చిందంటే దానికి కేవలం ప్రాక్టీస్ వల్ల, అది కేవలం యోగానే, దట్ ఈస్ అ స్టెప్పింగ్ స్టోన్. ఆ స్టెప్పింగ్ స్టోన్ వల్ల అలా నేర్చుకుంటారు. సో ప్రతి ఒక్కళ్ళు చెయ్యొచ్చు. అండ్ దీనివల్ల ఏమన్నా జబ్బులుంటేనే చెయ్యాలి అని కూడా అలా ఏమీ లేదు. జబ్బుల కోసం, ప్రివెన్షన్ కోసం అని ముందు నుంచి మనం నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం వల్ల మనం దాని మీద గ్రిప్ పొంది ఆరోగ్యాన్ని పెంచుకుంటాం మనం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యోగా అంటే ఏంటి, యోగా ద్వారా ఎటువంటి లాభాలు పొందొచ్చో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నర్మదా. థ్యాంక్ యూ టు మ్యాక్స్ టీవీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.